physios, welcome back to my channel Budding Physios. In this video, we are going to see about most important questions in anatomy so that it will be getting easier for you to start reading or revise your syllabus in the final days of your exams. Okay, let's get into the topic. Firstly, నేను చెప్పాలనుకుంటున్నానంటే ఎనాటమీ చూడడానికి టఫ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్లో అందరికీ ఎలా ఉంటుంది, ఏం చదవాలి ఏం చదవకూడదని తెలియదు. సో ఆ ఎనాటమీ అనేది కష్టం అనే ఒక ఇల్యూజన్ లో ఉంటాం మనందరం. బట్ మీకు ఏం చదవాలి ఏం చదవకూడదని తెలుసు. ఎనాటమీ కూడా చాలా ఈజీ. ఈ వీడియో మీకు కొంచెమైనా ఎనాటమీ నుంచి భయం పోతుందని నేను అనుకుంటున్నాను. సో దట్ ఎందుకంటే ఎనాటమీ మీకు 4 years కదా, తర్వాత లైఫ్ టైం అంతా మీకు ఎనాటమీ ఉంటుంది. మీ 4 years తర్వాత కూడా మీతో ఉండేది ఎనాటమీయే. బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ ఉంటుంది ఓకే, బట్ బయోకెమిస్ట్రీ, సైకాలజీ, సోషియాలజీ ఉన్నా లేకపోయినా మీకు లాస్ట్ వరకు మీకు కావాల్సింది, మీరు స్ట్రాంగ్ గా ఉండాల్సిన సబ్జెక్ట్ ఈస్ ఎనాటమీ. సో ఐ థింక్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ దోస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ఫియర్ ఆఫ్ ఎనాటమీ. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఈస్ ఎలాగో తెలిసిందే, వాల్యూమ్ 1 ఈజ్ అప్పర్ లింబ్ అండ్ థొరాక్స్, అండ్ వాల్యూమ్ 2 లోయర్ లింబ్ అండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్. వాల్యూమ్ 3 ఈజ్ యువర్ హెడ్ అండ్ నెక్, అండ్ 4 ఈజ్ బ్రెయిన్ అండ్ న్యూరో అనాటమీ. కొంతమందికి బ్రెయిన్ అండ్ న్యూరో అనాటమీ ఈజీగా ఉండొచ్చు, మీరు కొన్ని స్టార్ట్ చేసుకోవచ్చు చదువుకోవడం. ఇలాగే అంటే లైన్ వైజ్ రావాలని లేదు, మీకు ఏది ఈజీగా ఉంటే అది ముందు మీరు స్టార్ట్ చేసుకోండి. ప్రొపోర్షన్ గా చూసుకుంటే అప్పర్ లింబ్ అండ్ లోయర్ లింబ్ లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి, మోస్ట్ క్వశ్చన్స్ ఆస్క్డ్. దాని తర్వాత న్యూరో అనాటమీలో సిఎస్ఎఫ్ సర్క్యులేషన్ కానీ వెంట్రికల్స్ కానీ ఎక్కువ బ్రెయిన్ అండ్ న్యూరో అనాటమీ నుంచి వస్తాయి. హెడ్ అండ్ నెక్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వెన్ కంపేర్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అప్పర్ లింబ్ అండ్ లోయర్ లింబ్ లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. బ్రెయిన్ అండ్ న్యూరో అనాటమీ దాని తర్వాత, బ్రెయిన్ అండ్ న్యూరో అనాటమీ దాని తర్వాత నెక్స్ట్ ఈస్ హెడ్ అండ్ నెక్, అలా ఉంటుంది. ప్రిపేర్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఈస్ ట్రై టు షఫల్ అండ్ రీడ్. అనాటమీ ఏం మ్యాథ్స్ కాదు కదా మెమరైజ్ చేసుకుంటూ ఎవ్రీ టైం మగ్గప్ చేసి బై హార్ట్ చేసి అలా చదువుకోవడానికి. ఇట్స్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ రీడ్. అంతేగాని బై హార్ట్ చేసి చదివేస్తామంటే అది ఇన్స్టాంట్ లా ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ మెమరీలో ఉండదు. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ అండ్ దాని తర్వాత మీరు చదవండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ట్రై టు షఫల్ అండ్ రీడ్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అప్పర్ లింబ్ నుంచి మొత్తం చదువుకుంటే వెళ్తారు, అందులో స్టార్టింగ్ బ్రేకియల్ ఫ్లెక్సెస్ అవన్నీ చదువుతా వస్తారు కదా, అప్పుడు మీరు 2 marks వదిలేస్తారు. చదువుకుంటే వెళ్తారు, మీరు ఈ ప్రాసెస్ లో చదువుకుంటే ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు యాక్సిలరీ ఆర్టరీ చదివారు అనుకోండి, దాంట్లో మనకి 5 marks 2 marks వస్తుంది. మన లక్ ఇంకా బాగుంటే యాక్సిల్లా కమ్స్ అంటే 10 marks మనం చెప్పలేం కదా. బట్ మీరు స్టార్ట్ టు ఎండింగ్ మార్క్స్ వైజ్ డివైడ్ చేసుకుంటూ చదివితే మాత్రం లాస్ట్ లో చాలా ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ మేక్ షూర్ దట్ యువర్ బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్. సో పేపర్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా కానీ మీరు కొంచెమైనా రాయగలరు. అంతే నేను బేసిక్స్ లేకుండా డైరెక్ట్ నేను బైహెడ్ చేసేస్తాను రాసేస్తాను అంటే మీరు ఫైనల్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడతారు. బైహెడ్ చేయడానికి ఒక 5-10 sums ఏం కాదు కదా చిన్నప్పటి నుంచి చేసేట్టు. ఇట్స్ సంథింగ్ మోర్, చాలా హ్యూజ్ ఉంటుంది, ఇట్స్ వాషన్. సో మీరు బైహెడ్ చేయడం ఒకవేళ మీరు చేస్తుంటే కనుక ఇప్పుడే స్టాప్ చేసేయండి. సో మీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి ఇప్పటికైనా, ఏం పర్వాలేదు. ఇట్స్ నవంబర్, చాలా టైం ఉంది, 4-5 months. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎలాగో కొంచెం లేటే అవుతుంది మన స్కెడ్యూల్ వచ్చేసరికి. ఈ డే 1 ఈ రోజు పెట్టుకొని చదివినా యూ కెన్ ఏజ్ అనాటమీ. సో మీ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంచుకొని, నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. సో దట్ మీకు అనేది ఎప్పటికైనా మీరు మర్చిపోకుండా ఉంటారు, అందుకు మీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. నెక్స్ట్ మీరు 2 marks 5 marks 10 marks డివైడ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి మీరు చేసుకొని ఒక బుక్ పెట్టుకోండి, అందులో 2 marks క్వశ్చన్స్ అండ్ 5 marks క్వశ్చన్ 10 mark క్వశ్చన్స్. 5-10 అనే ఓన్లీ క్వశ్చన్స్ రాసుకోండి, ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ లో కానీ మీ నోట్స్ లో కానీ చదువుకోండి యాజ్ యువర్ విష్. బట్ 2 marks లో మాత్రం క్వశ్చన్, దాని కింద ఆన్సర్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇప్పటి నుంచి పెట్టుకోండి. సో దట్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ లో చాలా అది యూజ్ అవుతుంది. అప్పుడు మీరు అనుకుంటారు ఇప్పుడు అది కష్టంగానే ఉంటుంది అన్ని ఆన్సర్స్ ఒక చోట రాయడం, ఎందుకు లాస్ట్ లో చదివేసుకుంటాం అనుకుంటారు, కానీ అదేం అవ్వదు. ఇప్పుడు నుంచి మీరు ఒక బుక్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకియల్ ఫ్లెక్సెస్ చార్ట్ వేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ అబ్స్ పాయింట్ ఏదంటే దానికి సంబంధించి ఒక 5-6 points, మీరు 5-6 points
5 to 6 పాయింట్స్ 2 మార్క్స్ రాసుకుంటే మీరు అందులో 3 పాయింట్స్ అని మీకు గుర్తుంటాయి. 3 పాయింట్స్ ఆర్ ఎనఫ్ ఫర్ 2 మార్క్స్. ఓకే, అలా మీరు ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు చాలా యూజ్ అవుతుంది. అది నా నుంచి అయితే ఫస్ట్ టిప్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫర్ ఎనాటమీకి అయితే ఇదే. బుక్ పెట్టుకోండి. ఇప్పుడే నేను చెప్తున్నాను కదా, మీ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని దానికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి 2 మార్క్స్ వరకు. సో మీరు ఏవి 2 మార్క్స్కి వస్తున్నాయి, ఏ 5 మార్క్స్, ఏ 10 మార్క్స్ అని అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు, దాన్ని బట్టి మీరు ట్రై టు షఫల్ అండ్ రీడ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్కోర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ యువర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్. ఓకే, ఫస్ట్ మీరు 10 మార్క్ క్వశ్చన్స్ రాస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో కానీ ఇంటర్నల్లో అయినా ఎందులో అయినా కానీ స్టార్ట్ విత్ 2 మార్క్స్, స్టార్ట్ విత్ 2 మార్క్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, 10 మార్క్స్ రాసుకుంటా కూర్చొని ఒక 1.5 అవర్ తర్వాత 5 మార్క్స్ స్టార్ట్ చేసి అదొక హాఫ్ అన్ అవర్ పైన రాసేసి అప్పుడు 2 మార్క్స్ వచ్చేసరికి లాస్ట్లో వదిలేస్తారు. By the end of this video, you know why I'm stressing to write 2 marks in the beginning. Okay, for 10 mark question you can expect to score around 7 to 8 marks. ఎప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాశారు, మీరు 10 మార్క్స్ క్వశ్చన్ రాస్తున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 7 to 8 పేజెస్ రాయాలి. అప్పుడు మీకు మినిమం స్కోర్ వచ్చి 6. మీరు లేదు బాగా రాసామంటే మ్యాక్స్ 7 or 8 వస్తాయి, అంతేగాని 9, 10 అనేది కష్టం. మీరు ఇంకా ఒక 5, 6 డయాగ్రామ్స్ వేసి బాగా రాస్తే బీభత్సంగా అప్పుడు మీకు 9, 10 వస్తుంది. కానీ లేదంటే మినిమం స్కోర్ ఈజ్ 6 అండ్ మ్యాక్సిమం ఈజ్ 7 or 8. ఓకే, నెక్స్ట్ ఈజ్ యువర్ 5 మార్క్ క్వశ్చన్. ఇప్పుడు 5 మార్క్ క్వశ్చన్ లో మీరు ఒక డయాగ్రామ్, వన్ డయాగ్రామ్ వేసి ఒక 2 or 3 పేజెస్ రాస్తే మీకు మ్యాక్సిమం వచ్చేదంతా 3 or 4 మార్క్స్ 5 మార్క్ క్వశ్చన్స్. ఫర్ 5 మార్క్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ టు స్కోర్ అరౌండ్ 3 to 4 ఓన్లీ. 5 అనేది అక్కడ జరగదు. మీరు మరీ బీభత్సంగా రాసాం అనుకుంటే అప్పుడు కూడా 4 వేస్తారు, కానీ 5 ఇంపాసిబుల్ అసలు. నెక్స్ట్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకు 2 మార్కే ఫస్ట్ రాయమన్నానంటే 2 మార్క్ క్వశ్చన్ మీరు 4 to 5 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ పడిపోతాయి మీకు అలా. సో మీ 2 మార్క్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా మీ 10 లో 9 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాపర్ గా రాస్తే 18 వచ్చేస్తాయి అక్కడే. ఎగ్జామ్ వస్తుంది ఫస్ట్, మీరు ఫస్ట్ 10 మార్క్స్ రాసి అందులో ఒక 5-6 తప్పులు రాసేసి మళ్ళీ 5 మార్క్స్ స్టార్ట్ చేసేసి వరుసగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ 8 కదా, ఈ 8 లో ఒక 6 ప్రాపర్ గా రాసి 2 ప్రాపర్ గా రాయకపోయినా ఆ ఇంప్రెషన్ మరి బాగోదు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ 2 మార్క్స్ స్టార్ట్ చేసి అందులో ఒక 8 or 9 మినిమం ప్రాపర్ గా రాసినా మీకు 18 మార్క్స్ అక్కడే వస్తాయి. సో అప్పుడు ఇంకా ఎగ్జామినర్ కి మంచి ఇంప్రెషన్ వస్తుంది మీ మీద. సో 2 మార్క్ క్వశ్చన్ అనేది మీకు స్కోరింగ్. అంతేగాని 10 ఫస్ట్ రాసి తర్వాత 5 తర్వాత రాసి చిన్నగా 2 మార్క్స్ స్టార్ట్ చేద్దామంటే టైం అయిపోతుంది, అక్కడికి టెన్షన్ వచ్చేస్తుంది. సో 2 మార్క్స్ మీరు రాస్తే 2 మార్క్స్ మీకు ఎగ్జాక్ట్ గా వస్తుంది కదా అక్కడ. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వద్దాం. ఫస్ట్ అప్పర్ లిమ్ లో, ఫస్ట్ ఈ రోజు వీడియో ఫర్ అప్పర్ లిమ్ విల్ అప్లోడ్ లోయర్ లిమ్ అండ్ అకార్డింగ్ టు ఇట్ విల్ అప్లోడ్ యాజ్ సూన్ as possible. నెక్స్ట్ ఫస్ట్ బోన్స్, క్లావికల్, స్కాపులా, humerus, radius, ulnar, carpals, metacarpals, phalanges and sesamoid bones. Sesamoid bones అనేవి ఎక్కువ 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు. మేక్ షూర్ దట్ యు లర్న్ దోస్. ఫస్ట్ ఏ బోన్ మీకు ఇచ్చినా కానీ అది 2 మార్క్స్ అయినా 5 మార్క్ అయినా 10 మార్క్ అయినా కానీ మేక్ షూర్ దట్ యూ సైడ్ హెడ్డింగ్స్ ఇవి ఉండాలి. ఫస్ట్ ఈస్ టైప్ ఆఫ్ బోన్, నెక్స్ట్ లొకేషన్ అది ఎక్కడ ఉంటుంది, సైడ్ డిటర్మినేషన్ అనేది మీకు ప్రాక్టికల్స్ లో ఇంపార్టెంట్. క్లావికల్ పెట్టి ఇది ఏ సైడ్ దాన్ని డిటర్మైన్ చేయమంటారు, సైడ్ డిటర్మినేషన్, అది ప్రాక్టికల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ యువర్ ఫీచర్స్, ఇందులో సర్ఫేస్ అండ్ బార్డర్స్. నెక్స్ట్ ఈస్ అటాచ్మెంట్స్, ఏ మజిల్స్ అటాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్లినికల్ అనాటమీ, ఫర్ ఎవ్రీ బోన్ క్లినికల్ అనాటమీ ఇస్ మస్ట్. దేనికని ఈ క్లినికల్ అనాటమీ మీరు ఎక్కడ చదువుకుంటే 2 మార్క్స్ లో కానీ 5 మార్క్స్ లో కానీ అడుగుతారు మళ్ళీ. సో ఇలా చదువుకోండి. ఏ బోన్ అయినా కానీ మీరు ఎక్కువ ఈ సైడ్ హెడ్డింగ్స్ లో మీరు చదువుకుంటే చాలు. అనాటమీలో మీకు ఏం పారాగ్రాఫ్ ఎగ్జామినర్ కానీ కరెక్ట్ చేసేవారు కానీ మిమ్మల్ని నుంచి పారాగ్రాఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. మీరు జస్ట్ మెన్షన్ చేసినా చాలు.
అలా చదువుకోండి. మీరు పాయింట్ వైజ్ చదువుకుంటే మీరు ఎలాబరేట్ చేసి అక్కడ రాయగలరు. మీరు కొంచెం చిన్నగా చదువుకొని వెళ్ళండి, ఆర్డర్ వైజ్ చదువుకొని రండి పాయింట్ వైజ్, సో దట్ యూ కెన్ ఎలాబరేట్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకేనా? ఎక్కువ పారాగ్రాఫ్ వైజ్ చదివేసి మర్చిపోయి అలా ఏం వద్దు. జస్ట్ ట్రై టు రీడ్ పాయింట్ వైజ్ అండ్ అండర్స్టాండ్ చేసుకొని చదవండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఈజ్ యువర్ మజిల్స్. Scapular muscles, muscles of pectoral region, muscles of front of arm, back of arm, front of forearm, back of forearm and palm. మజిల్స్ వచ్చేసరికి ఆరిజిన్, ఇన్సర్షన్, నర్వ్ సప్లై, యాక్షన్. ఈ ఆరిజిన్ ఇన్సర్షన్ వచ్చేసరికి మనం మర్చిపోతా ఉంటాం. నర్వ్ సప్లై, యాక్షన్ అనేది గుర్తుంటది. మీకు మజిల్స్ బాగా గుర్తుండాలి అంటే ప్లే స్టోర్ లో 2 యాప్స్ ఉంటాయి. అనాటమీ అట్లాస్ ఒకటి, నెక్స్ట్ ఈస్ అనాటమీ లర్నింగ్ 3D. ఈ 2 యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టా, స్నాప్చాట్, వాట్సాప్ ఎలా ఉందో ఇంకా ఈ 2 కూడా మీకు అంతే ప్రయారిటైజ్ అవ్వాలి. ఈ రోజు స్టార్ట్ చేయండి, 1 మజిల్ ఏ డే. ఎండ్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్స్కి అట్లీస్ట్ మీకు 60 మజిల్స్ అని గుర్తుంటాయి. ఆరిజిన్, ఇన్సర్షన్ మీకు గుర్తుండాలి అని అంటే ఈ 2 యాప్స్ అని మస్ట్ అండ్ షుడ్, బెస్ట్ అని చెప్పచ్చు. యూ కెన్ మూవ్, మీరు ఏ డిగ్రీలో కావాలంటే ఆ డిగ్రీ మీరు మూవ్ చేసుకొని మీ మజిల్ అటాచ్మెంట్స్ అవి చదువుకోవచ్చు. అందులో క్విజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, యూ కెన్ లర్న్. అండ్ కొన్నిటికి సబ్స్క్రిప్షన్ కావాలి, ఫ్రీ ఉన్నవి చూసుకోండి, మిగిలినవి మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు నేర్చుకోవచ్చు. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యూ కెన్ లర్న్ అనాటమీ ఈజీ. మీరు ఈ 2 యాప్స్ కానీ లేదంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసి ఆరిజిన్, ఇన్సర్షన్ మీరు ఇండివిజువల్ మజిల్ నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దోస్. అంతేగాని బైహెడ్ చేసేసి ఆరిజిన్, బైసిపెటల్ గ్రూవ్, కొరకాయిడ్ ప్రాసెస్ అలా గుర్తుపెట్టుకుంటా ఉంటే మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. మీ మజిల్ అనగానే మీకు అది ఎక్కడ నుంచి ఆరిజిన్, ఎక్కడ ఇన్సర్షన్ అనేది మీకు గుర్తు రావాలి. ఈ 2 యాప్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇన్స్టాల్ అండ్ ఐ విల్ షేర్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్, యూ కెన్ ఇన్స్టాల్ దట్. నెక్స్ట్ జాయింట్స్కి వచ్చేసరికి చాలా మంది ముందు ఒక 5-6 పేజెస్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్ లో, ఎంత ఉందా అని సగం చదివి ఇంక సగం వదిలేస్తారు. అలా ఏం చేయొద్దు, టెక్స్ట్ లో చాలా ఉంటది. చెప్తున్నాను కదా, వాట్ టు రీడ్ అండ్ వాట్ టు నాట్ రీడ్ అనేది మీకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. జాయింట్స్ లో ఏం లేదు కానీ టైప్, సబ్ టైప్. నెక్స్ట్ ఆర్టికులర్ సర్ఫేస్ అంటే బోన్ ఫార్మింగ్ జాయింట్స్. ఏ బోన్స్ ఆ జాయింట్ ఫార్మ్ చేస్తున్నాయో ఆర్టికులర్ సర్ఫేసెస్ అండ్ లిగమెంట్స్ అండ్ బర్సే, అక్కడ ఉండే బర్సే ఏదైతే ఉందో అది. నెక్స్ట్ రిలేషన్స్, యాంటీ రిలేషన్స్, పోస్టియర్ రిలేషన్స్, మిడిల్ అండ్ లాటరల్ ఏ ఉంటే అది. నెక్స్ట్ ఇస్ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై, మూమెంట్స్ అండ్ క్లినికల్ అనాటమీ. క్లినికల్ అనాటమీ అనేది చదువుకుంటే మీకు 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ వస్తాయి. బోన్స్ అయినా, జాయింట్స్ అయినా, ఏదైనా కానీ. ఈ సబ్ హెడ్డింగ్స్ వరకు మీరు చదువుకుంటే చాలు. టెక్స్ట్ బుక్ లో 6-7 పేజెస్ చూసి అక్కడ భయపడిపోయి 3 పేజెస్ చదివి ఆ అనవసరమైన పాయింట్స్ అన్ని ఆ 3 పేజెస్ చదవడం వేస్ట్. ఈ సబ్ హెడ్డింగ్స్ లో జస్ట్ మీరు నేమ్స్ గుర్తు పెట్టుకున్నా చాలు. లిగ్మెంట్స్ కి అండ్ రిలేషన్స్ కానీ ఏదైనా నేమ్స్ గుర్తు పెట్టుకున్నా చాలు. మూమెంట్స్ కి వచ్చేసరికి మీరు ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అడక్షన్, అబ్డక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ తీసుకోండి, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అడక్షన్, అబ్డక్షన్ అండ్ ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ అండ్ సర్కండక్షన్. ఇప్పుడు ఈ ఈ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ మజిల్స్ అనేవి మీకు గుర్తుంటుంది కదా మీరు మజిల్స్ నేర్చుకున్నప్పుడు, మీరు అది ఎలాబరేట్ చేసుకుని రాసుకోవడం అంతే. క్లినికల్ అనాటమీ అనేది ఎవ్రీ జాయింట్ చదువుకుంటారు అంతే. అలా షోల్డర్, ఎల్బో, రిస్ట్, రేడియో కార్పల్ జాయింట్, కార్పో మెటాకార్పల్ జాయింట్, మెటాకార్పోఫాలంజియల్ జాయింట్, ఇంటర్ఫాలంజియల్ జాయింట్, ప్రాక్సిమల్ ఇంటర్ఫాలంజియల్ జాయింట్ అండ్ డిస్టల్ ఇంటర్ఫాలంజియల్ జాయింట్. ఓకే, ఇలా చదువుకోండి. మెయిన్ గా మీకు ఇంపార్టెంట్ వచ్చి షోల్డర్, ఎల్బో, రిస్ట్. ఈ మీకు 10 మార్క్స్ కి అడిగే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన వాటిలో 5 రేర్ గా అడుగుతారు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్పుడు 2 మార్క్స్ వచ్చినా కానీ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ నర్వ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేకియల్ ప్లెక్సెస్. మీరు ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో, ఫైనల్ ఇయర్ లో కూడా మీకు లాస్ట్ వరకు ఉండేది బ్రేకియల్ ప్లెక్సెస్. దీన్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిలరీ నర్వ్, రేడియల్ నర్వ్,
మీడియన్ నర్వ్ అండ్ అల్నార్ నర్వ్. ఇప్పుడు ఇంట్రడక్షన్ లో 2 to 3 పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ రూట్ వాల్యూ, కోర్స్ అండ్ ఇట్స్ బ్రాంచెస్, క్లినికల్ అనాటమీ. ఇప్పుడు ఏ నర్వ్ డ్యామేజ్ అయితే ఏం వస్తుందని. ఇప్పుడు డ్రాప్, రిస్ట్ డ్రాప్, రేడియల్ నర్వ్, క్లా హ్యాండ్, అల్నార్ నర్వ్, నెక్స్ట్ ఎయిత్ హ్యాండ్, మీడియన్ నర్వ్. సో నిమోనిక్స్ పెట్టుకొని చదువుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. మర్చిపోకుండా ఉంటారు. నిమోనిక్స్ పెట్టుకోవడం మీరు ట్రై చేసుకోండి. స్టార్ట్ పుట్టింగ్ నిమోనిక్స్ ఫర్ ఆల్ ద డిఫికల్ట్ థింగ్స్ so that it will be easy for you to read all those things and remember most of the things in a easy way. Okay, next make sure diagram గానీ ఫ్లో చార్ట్ గానీ మీకు ఏది అప్లై చేయండి. నెక్స్ట్ బిఫోర్ దట్ ఈ ఓవరాల్ క్వశ్చన్స్ కన్నా ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ రాసినా కానీ డయాగ్రామ్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ అనాటమీ. నెక్స్ట్ ఫస్ట్ 2 మార్క్స్ రాయండి, తర్వాత 5 మార్క్స్, దాన్ 10 మార్క్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ end of answer draw a line. న్యూ క్వశ్చన్ న్యూ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు, దాని ఆన్సర్ రాసే ముందు న్యూ పేపర్లో రాయడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మీ మైండ్లో ఉంచుకోండి. డయాగ్రామ్ అనేది అనాటమీ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ ఫార్ములా ఎంత ఇంపార్టెంటో అనాటమీకి అలా డయాగ్రామ్ ఇంపార్టెంట్. కొంచెం డ్రాయింగ్ రాని వాళ్ళైనా కొంచెం ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. అంత పెద్ద పెద్ద కష్టమైనవి ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. మీకు ఇంకా కాకపోతే చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ, ఈజీ వేలో మీరు వేయొచ్చు. మీరు ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేస్తారు, యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకే ఓకే, కమింగ్ టు ఓవరాల్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి బీడి చౌరసి వాల్యూమ్ 1 ఓపెన్ చేస్తారు. చేసి డైరెక్ట్ గెట్ ఇంటూ బ్రేకర్ ఫ్లెక్సెస్. ఎందుకంటే యాక్సిలరీ ఆర్టరీ మనకు అవసరం లేదని అనుకుంటారు. అదేం యాక్సిలర్ క్వశ్చన్ ఎస్సేగా చాలా పేపర్స్ లో ఇచ్చారు. యాక్సిల్ అందరూ ఫస్ట్ కష్టం అంటారు కానీ అదేం కాదు. యాక్సిల్ చాలా ఈజీ, 10 మార్క్స్ చాలా సార్లు అడిగారు. సో అండి, దాన్ యాక్సిలరీ ఆర్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ కూడా. నెక్స్ట్ ఈజ్ మెమరీ గ్లాండ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మెమరీ గ్లాండ్ కూడా 10 మార్క్స్ ఇస్తారు చాలా సార్లు. నెక్స్ట్ వింగ్ ఆఫ్ స్కాపులా. వింగ్ ఏ మజిల్ ప్యారలైజ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏ మూమెంట్ లాస్ అవుతే అండ్ దానివల్ల అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మీరు రాయాలి. వింగ్ ఆఫ్ స్కాపులా. నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వింగ్ ఆఫ్ స్కాపులా కూడా. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ క్వశ్చన్, బ్రేకియల్ ప్లెక్సస్. ఇది మొత్తం 4 years లో ఉంటుందని చెప్పాను కదా. దీనిలో రూట్స్, ట్రంక్స్, డివిజన్స్, కార్డ్స్, బ్రాంచెస్, మజిల్ సప్లైడ్ లోనే బ్రాంచెస్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇస్ క్లినికల్ అనాటమీ. Erb's palsy, Horner syndrome, Klumpke's palsy. క్లినికల్ అనాటమీ ఫర్ బ్రేకియల్ ప్లెక్సస్. దానికి క్లినికల్ అనాటమీ మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా. నెక్స్ట్ ఇస్ Erb's palsy. దీనిలో సైట్, కాజ్ ఆఫ్ ఇంజరీ, మజిల్స్ ప్యారలైజ్డ్ అండ్ డిజబిలిటీ. నెక్స్ట్ Klumpke's palsy కూడా అంతే, సేమ్ యాజ్ అబోవ్, కాజ్ అండ్ సైట్ ఆఫ్ ఇంజరీ, మజిల్స్ ప్యారలైజ్డ్ అండ్ డిజబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్యూబిటల్ పోజన్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ 5 మార్క్స్. ఫ్లెక్సర్ రిట్నాక్యులర్ అండ్ ఎక్స్టెన్సర్ రిట్నాక్యులర్ 5 మార్క్స్ కి అడుగుతారు. కొన్నిసార్లు 2 మార్క్స్ కూడా. ప్రిపేర్ అకార్డింగ్ టు 5 మార్క్స్ లో మీరు ప్రిపేర్ అయితే 2 మార్క్స్ వచ్చినప్పుడు ఈజీగా రాస్తారు. మజిల్స్ ఆఫ్ హ్యాండ్ ఆల్సో. నెక్స్ట్ ఇస్ క్యారింగ్ యాంగిల్. ఇది 2 మార్క్స్ కి అడుగుతారు, లేదంటే 5 మార్క్స్. నెక్స్ట్ సో అవి 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ ఇన్ అప్పర్ లింబ్. కమింగ్ టు 2 మార్క్స్, ఓవరాల్ గా నేను 2 మార్క్స్ అన్ని అప్పర్ లింబ్ లో బీడ్ చౌరేషియా చూసి చేశాను. నెక్స్ట్ 2 మార్క్స్ చెప్పాను కదా, ఒక నోట్స్ పెట్టుకొని ఇప్పుడు నుంచే రాయడం స్టార్ట్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి
useful for you in the final days. Okay, ఇవి 2 marks from upper limb BD Chaurasya, clavicle and its peculiarities. Next is cleidocranial disturbances. Next, ringing of scapula can be asked to 2 marks or 5 marks. Next is supraspinatus importance. Let me know in the comment section. What is supraspinatus importance? చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ 2 మార్క్స్. నెక్స్ట్ వీడియో చేస్తాను దీని మీద కూడా supraspinatus muscle మీద. ఇట్స్ మై ఫేవరెట్ మజిల్ ఆల్సో. నెక్స్ట్ rotator cuff muscles, group of muscles. Next is loss of ossification. Can be asked 2 marks or 5 marks. మనకి ఇంకా బాగుంటే 10 మార్క్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ VAC, Volkmann's ischemic contracture. Next is Colles fracture, Mix fracture and Bennett's fracture. Pulled elbow, Maitland's deformity, carpal bones. He looks too pretty, try to catch her. Carpal tunnel syndrome, injury to mediana. Next is polydactyly. Extra finger ఉంటే కనుక polydactyly. Next is body splint, sesamoid bones, bones formed due to ossification of tendons. Next is PUD orange appearance. It's a clinical anatomy for mammary gland. Next is boxer's muscle. Next, serratus anterior, I think. Next, Ebb's point, claw hand. As you know, ulnar nerve injury. Next, scapula, axillary artery, Saturday night palsy, crutch palsy, Wistrop, radial nerve. Doctor drop, so Wistrop, radial nerve. Claw hand, ulnar nerve. Ape hand, median. Next is intrinsic muscles of hand. Next, Dupuytren's contracture due to inflammation. Next, Foreman sign, pen test for abductor pollicis brevis, test for palmar intraossei, abductor pollicis test, Phelan's test, pulp space, Whitlow. Most important question, 2 marks, clinical snuff box. Next, tennis elbow, lateral epicondylitis, golfer's elbow, medial epicondylitis, and student's elbow, cubitus valgus, and ganglion cyst. Okay, thank you for watching and follow for more. If you found this video helpful, share it with your friends. And next, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ I will make another video. And PYQs కోసం కూడా నేను another video చేస్తాను. Let me know in the comment section about supraspinatus importance. Okay, thank you for watching and follow for subscribe.